పరిశుద్ధుడు అగు దేవా, ప్రేమ స్వరూపి, నీ నామము అన్ని నామముల కన్నా పై నామము గలది ప్రభు. నీ కృప చేత, నీ దయ చేత యోగ్యులము కాదయ్యా, అర్హులము కాదయ్యా అయ్యా. నిన్ను స్తుతించుటకు, నిన్ను తండ్రి అని పిలుచుటకు అర్హత లేని వారమైన మాకు అర్హత కలిగించిన దేవుడవు. నీకే మహిమ చెల్లించుకో. నీ కృపాసనము ఎదుకు వచ్చిన మమ్ములను ప్రభువా జ్ఞాపకము చేసుకొని మా జీవితములు నూతన యెరూషలేము సియోను పట్టణంనకు యోగ్యమైనవిగా ప్రభువా మార్చమని బ్రతమలాడుకొనుచున్నాము. అయా ఇదిగో నిత్య సియోనులో యుగ యుగములు నీతో ఉండుటకు యోగ్యులుగా మేము చేర్చబడినట్లుగా కృప అనుగ్రహించమని బ్రతమలాడుకుంటున్నాము ప్రభువా. అయా నీ సేవకు నీ ఆలోచనలు, తలంపులు ప్రభువా ఎరిగిన దేవుడవు ప్రభువా. ఏ మాట ద్వారా ప్రభువా అయ్యా ఇదిగో మమ్మలను బలపరచాలని నీవు ఆలోచిస్తున్నావో, ఏ మాట ద్వారా మమ్మలను కట్టాలనుకుంటున్నావో అయా నీ సేవకు నీ ఆలోచనలు, తలంపులను కొట్టివేసి నీ ఆలోచనలు, నీ ప్రత్యక్షతలు సియోనులో నుండి అనుగ్రహించినందుకు నీకు మహిమ చెల్లించుకుంటున్నాను అయ్యా. నీ కృపలోనే ప్రభువా నీ సన్నిధికి వచ్చిన మమ్మలను స్వస్థపరచండి, బాగు చేయండి అయ్యా. ఆరోగ్యములు దయచేయండి ప్రభువా అయ్యా. ఆదరించండి, బలపరచండి ప్రభువా, ధైర్యపరచండి ప్రభువా, శుద్ధి చేయండి, సరి చేయండి ప్రభువా అయ్యా. ఇదిగో నూతన యెరూషలేము పట్టణముగా మేమందరము మార్చబడిన వారమై ఒక దినము ప్రభువా నిన్ను కలుసుకొనడానికి కావలసిన ప్రతి యోగ్యత, అర్హత మాకు దయచేయమని, మాతో మాట్లాడమని మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ అతి త్వరలో రాబోచున్న యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడిచ్చిన ఆరోగ్యమును బట్టి, దేవుడిచ్చిన ఈ ఘనమైన దేవుని సన్నిధిని బట్టి కృతజ్ఞత హృదయం కలిగిన వారే రెండు చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి సంకీర్తనలు 122వ సంకీర్తన 6వ చరణం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 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 దేవుని యొక్క మాట ఎందరో జీవితాలను, ఎందరో బ్రతుకులను శాపము నుండి విడిపించి ఊహకందని ఆశీర్వాదముల చేత నింపి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మాట బయలుతోడనే అనేకుల జీవితాలలో ఎన్నో బంధకాలు దేవుని మాట వింటూ ఉండగా, దేవుని మాట వారి ప్రాణాత్మ దేహాలకు అందించబడుతూ ఉండగా ఎన్నో బంధకాల నుండి
అది సాతాను బంధకాలు కావచ్చు, రోగ బంధకాలు కావచ్చు, లోక బంధకాలు కావచ్చు, పాప బంధకాలు కావచ్చు. ఎన్నో బంధకాల నుండి ఎందరో ప్రజలు విడిపించబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి ముఖ్యంగా దేవుని మాటలో ఉన్న అత్యున్నతమైన శ్రేష్టత ఏంటంటే ఒక వ్యక్తిని నిత్య జీవానికి నడిపించేది. ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడే ప్రతి మాట, దేవుడు నిన్ను దర్శించే ప్రతి అనుభవం, దేవుడు నీ హృదయంలో కొమ్మరించే ప్రతి ఆత్మ సంబంధమైన అనుభవాలు నిన్ను నిత్య జీవానికి నడిపించేవని నీవు మరిచిపోవడానికి వీలులేదు. దేవునికి స్తోత్రం. 122వ సంకీర్తన 6వ చరణంలో ఒక మహిమ కలిగిన అనుభవాన్ని, ఒక ఉన్నతమైన అనుభవాన్ని దేవుడు గ్రంథస్థం చేసి ఉంచాడు. దేవునికి స్తోత్రం. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు, వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడంటే, దేవుడు మనలను ఎలా చూడాలనుకుంటున్నాడంటే వర్ధిల్లుతున్న అనుభవంలో, వర్ధిల్లిన అనుభవంలో, మన జీవితాలు వర్ధిల్లిన అనుభవంలో, మన ఆత్మీయ అనుభవాలు, ఆత్మీయ జీవితం, మన భక్తి జీవితం దేవునికి ఎలా కనబడాలంటే వర్ధిల్లే అనుభవాలలో, వర్ధిల్లే అనుభవాలలో, వర్ధిల్లిన అనుభవాలలో దేవునికి కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందరో ప్రజలు ఈ భూమి మీద వర్ధిల్లిన జీవితాన్ని వారు సంపాదించుకున్నారు. ఆదికాండము 39వ అధ్యాయం 2వ వాక్యం. 39:2. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక, యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. చాలండి. మనసాక్షి కాలంలో యోసేపు అడుగుపెట్టు స్థలములలో, అడుగుపెట్టు ప్రాంతాలలో, అడుగుపెట్టు గ్రామాలలో వర్ధిల్లుచూ ఉండెను. దేవునికి స్తోత్రం. మనము కూడా ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఎలాగ ఉండాలంటే వర్ధిల్లుతూ ఉండాలి. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ ఇంట అడుగు పెట్టినా మనం ఎలాగ ఉండాలంటే వర్ధిల్లుతూ ఉండాలి. ఆ వర్ధిల్లే అనుభవాలు అక్కడున్న స్థలాలలో అనేక మంది ప్రజలకు, మనలో వర్ధిల్లుతున్న అనుభవాలు ప్రజలకు కనబడాలి. సమూయేలు పుస్తకం 2వ అధ్యాయం 26వ వాక్యం. మొదటి సమూయేలు పుస్తకం, మొదటి సమూయేలు బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. దేవునికి స్తోత్రం. వయసులో అతను ఎవరంటే చిన్న పిల్లవాడు, ఒక బాలుడుగా కనబడుతున్నాడు. సమూయేలు ఒక బాలుడుగా కనబడుతున్నాడు. బాలుడైన సమూయేలు దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచు ఉండెను. సమూయేలు అన్న బాణుల్లో ఏమి కనబడుతుందంటే, దేవునికి, ప్రజలకు ఏమి కనబడుతుందంటే దేవుని దయయందును మనుషుల దయయందును అతడు వర్ధిల్లుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సంకీర్తనలు 72వ సంకీర్తన 7వ చరణం. 72వ సంకీర్తన 7వ చరణం. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, నీతిమంతులు వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం. నీతిమంతులు ఎలాగున్నారంటే వర్ధిల్లుతూ ఉన్నారు.
ఆది కాండంలో మనం ఏం చూస్తామంటే యోసేపు యెహోవా అతనికి తోడై ఉండి అతడు అడుగుపెట్టే స్థలములలో అతడు వర్ధిల్లుతూ ఉన్నాడు. రెండవదిగా సమూయేలు దేవుని దయ్యందును మనుషుల దయ్యందును అతడు వర్ధిల్లుతూ ఉన్నాడు. మూడవదిగా నీతిమంతులు ఎలాగున్నారంటే వారి యొక్క ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంకీర్తనలు 92వ సంకీర్తన 13వ చరణం. 92:13. యెహోవా మందిరములో నాటబడిన వారై యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. వారు మన దేవుని మందిరములో వర్ధిల్లుదురు. ఎవరంట? యెహోవా మందిర ఆవరణములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. వారు వర్ధిల్లుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. లోకాసువార్త 2:26. లోకాసువార్త 2:52 అంట. చదవండి. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. యేసు ప్రభు కూడా తనకు ఒక శరీరం అమర్చబడ్డారు. మనకు ఎలాగైతే ఒక దేహం ఉందో యేసు ప్రభు కూడా ఒక దేహం ఉంది. యేసు ప్రభు దేవుని జ్ఞానమందును మనుషుల దయ్యందును వయస్సుయందును అతడు ఏమవుతున్నాడంటే వర్ధిల్లుతూ ఉన్నాడు. అదేవిధంగా 3వ యోహాను పత్రిక 1:2. ప్రియుడా నీ ఆత్మ పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. చాలండి. ఇప్పుడు గాయు అన్న ఒక ప్రియుని ఆత్మ ఏమవుతుందంటే వర్ధిల్లుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనసు పెట్టి వినండి. ఇక్కడి నుండి యోసేపు వర్ధిల్లిన అనుభవాన్ని సంపాదించుకున్నాడు. రెండవదిగా సమూయేలు వర్ధిల్లిన అనుభవాన్ని సంపాదించుకున్నాడు. మూడవదిగా నీతిమంతులు వర్ధిల్లిన అనుభవాన్ని సంపాదించుకున్నారు. నాలుగవదిగా దేవుని సన్నిధిలో నాటబడిన వారు వర్ధిల్లిన అనుభవాన్ని సంపాదించుకున్నారు. నాలుగవదిగా యేసు ప్రభు కూడా శరీరధారిగా ఉన్న దినాలలో దేవుని జ్ఞానమందును మనుషుల దయ్యందును అతడు వర్ధిల్లుతూ ఉన్నాడు. నాలుగవదిగా గాయు అన్న ప్రియుడు తన ఆత్మ వర్ధిల్లుచు ఉంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 పడిపోయిన దేవదూతలు, పడిపోయిన దేవదూతలు ఇక్కడ చూడండి మీరు అందరూ. వీళ్ళందరూ కూడా దేవదూతలు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుని చేత దేవదూతలు చేయబడ్డారు. ఈ దేవదూతలను దేవుడు చేయడానికి దేవునికి అనేకమైన ఆలోచనలు ఉన్నాయి. ఒక ఆలోచన ఏంటంటే ఈ దేవదూతలు మానక నిత్యము అనుదినము యెహోవా పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయడానికి వీరు దేవుని చేత నిర్మించబడ్డారు. రెండోదిగా ఈ దేవదూతలు ఎందుకు చేయబడ్డారంటే యుద్ధములు చెయ్యడానికి దేవుడు వీరిని కలుగు చేశాడు. మూడవదిగా ఈ దేవదూతలను దేవుడు ఎందుకు కలుగు చేశాడంటే కొన్ని సందర్భాలలో
కొన్ని సమయాలలో దేవుని యొద్ద నుండి మానవులకు సమాచారం తేవడానికి వీరు చేయబడ్డారు. అనేకమైన అనుభవాల నిమిత్తం వీరు చేయబడ్డారు. ఈ కోట్ల కొలిది దేవదూతల్లో, లెక్కింప సఖ్యము కాని దేవదూతల్లో కొందరు దేవదూతలు దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా వారు ఆలోచన చేసి ఇక్కడ నుండి ఈ భూమి మీదకి, భూమి ఫస్ట్ ఎలా ఉండేది, ఈ భూమి మీదకి నెట్టివేయబడ్డారు. ఈ భూమి ఎలా మార్చబడ్డదంటే నిరాకారముగా, శూన్యముగా, సత్తువ లేని దానిగా, విలువ లేని దానిగా. ఇక్కడ అన్ని నీళ్లున్నాయి, నీళ్ల కిందకు భూమి వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవదూతలు రెండు గుంపులు. ఒక గుంపేమో దేవుని సముఖంలో ఉన్నారు, ఒక గుంపేమో దేవుని ఆరాధిస్తున్నారు, ఒక గుంపేమో దేవుని యొద్ద నుండి సమాచారం తెస్తున్నారు, ఒక గుంపేమో యుద్ధాలు చేస్తున్నారు. ఒక గుంపు దేవదూతలు దేవుని యొక్క ఆధీనములో, దేవుని యొక్క నడిపింపులో, దేవుని యొక్క సముఖములో, దేవుని యొక్క ఆలోచనలను బట్టి వారు దేవదూతలు ఇంకా దేవుని నడిపింపులోనే ఉన్నారు. కానీ కొందరు దేవదూతలు ఎలా ఉన్నారంటే పడిపోయిన దేవదూతలుగా మార్చబడ్డారు. ఈ పడిపోయిన ఈ దేవదూతలు, ఈ పడిపోయిన సాతాను, లూసిఫరు, వాడిని వెంబడించిన అనేక మంది దూతలు ఏమి చేయబడుతున్నారంటే మనుష్యుల్లోనికి వారు ప్రవేశిస్తున్నారు. పడిపోయిన దేవదూతలు మనుషుల్లోనికి ప్రవేశిస్తున్నారు. పడిపోయిన దేవదూతలు మనుషుల్లోనికి ప్రవేశిస్తున్నారు. ఆదాములోనికి వెళ్ళాడు, అవ్వమ్మలోనికి వెళ్ళాడు, అనేక మంది మనుషుల్లోనికి సాతాను ప్రవేశిస్తూ ఉన్నాడు. కొంతమంది సాతాను చేత నింపబడి వారు మాట్లాడుతున్నారు, నేరారోపణ చేస్తున్నారు. ఏమని నేరారోపణ చేస్తున్నారంటే, మా యొక్క భర్త ఎన్నో సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వెళ్తున్నాడు, మా యొక్క కుమారుడు ఎన్నో సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వెళ్తున్నాడు, మా యొక్క కుమార్తె ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తుంది, మా యొక్క అత్తగారు ఎన్నో సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వెళ్తుంది. ఫలానా వ్యక్తి, ఫలానా బిడ్డ, ఫలానా మనుష్యుడు, ఫలానా కుటుంబం దేవుని సన్నిధికి ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తున్నారు. కానీ వారిలో ఏం కనబడతలేదంటే మార్పు కనబడటం లేదు, పరిశుద్ధత కనబడటం లేదు, విశ్వాసం కనబడటం లేదు, యథార్థత కనబడటం లేదు, నమ్మకత్వం కనబడటం లేదు, జై జీవితం కనబడటం లేదు. అట్లయినా ఏమందుము దేవునిలో లోపమందుమా? అట్లనరాదు. యేసులో ఏదైనా లోపం ఉంటే కనుగొనాలని ఎందరో ప్రజలు, శాస్త్రులు కావచ్చు, సద్దీకులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, రాజులు కావచ్చు, యాజకులు కావచ్చు, మనుష్యులు కావచ్చు, అక్రమార్కులు కావచ్చు, ఎందరో ప్రజలు అతన్ని పరిశీలించి యేసు కొరకు ఏమని మాట్లాడుతున్నారంటే, ఈయనలో ఏ లోపము లేదు, ఈయనలో ఏ అపరాధము లేదు, ఈయనలో ఏ పాపము లేదు, ఈయనలో ఏ అపరాధము లేదు. ఇతడు ఎవరంటే పరిశుద్ధుడైన దేవుని కుమారుడైన నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం.
నీ ఎదుట వర్ధిల్లుచున్న అనుభవాన్ని దేవుడు ఉంచినప్పుడు, నీవు నీ కుటుంబము వర్ధిల్లే అనుభవం దేవుడు నీకు నేర్పించుచున్నప్పుడు, నీ కుటుంబము అనుదినము వర్ధిల్లే అనుభవంలో దేవునికి కనబడాలని ఆయన ఉన్నతమైన ఉపదేశం నీకు చేస్తున్నప్పుడు, ఆ మార్గములోను వెళ్లకుండా వర్ధిల్లే అనుభవానికి నిన్ను నువ్వు అప్పగించుకోకుండా, వర్ధిల్లుతున్న అనుభవంలో నువ్వు నిలబడకుండా, ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుని మందిరానికి వచ్చినా, ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చినా, వర్ధిల్లే అనుభవం నీ జీవితంలో కనబడదు. వర్ధిల్లే అనుభవం నీ జీవితంలో కనబడదు. దేవుని సన్నిధికి వచ్చిన యోసేపు వర్ధిల్లే అనుభవాన్ని సంపాదించుకున్నాడు. దేవుని సన్నిధికి వచ్చిన చిన్న పిల్లవాడు, ఒక బాలుడు సమూయేలు వర్ధిల్లే అనుభవాన్ని సంపాదించుకున్నాడు. దేవుని సన్నిధికి వచ్చి నీతిమంతులుగా మార్చబడి వారు వర్ధిల్లుతూ ఉన్నారు. శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చిన యేసు తన దేహమందు వర్ధిల్లే అనుభవాన్ని సంపాదించుకున్నాడు. ప్రియుడైన గాయు కూడా తన జీవితంలో వర్ధిల్లే అనుభవాన్ని సంపాదించుకున్నాడు. ఈ మహిమ కలిగిన దేవుని సన్నిధిలో వర్ధిల్లే అనుభవాన్ని నీవు కూడా సంపాదించుకోవాలనే దేవుడు ఇంకా నిన్ను బ్రతికించి ఉంచాడు. దేవుడు ఇంకా నిన్ను బ్రతికించి ఉంచాడు. ఏ విధము చేతనైనను నీ జీవితం ఎలా మార్చబడాలంటే వర్ధిల్లే అనుభవంలో నువ్వు అంటుకట్టబడాలి. నీ భక్తి జీవితం వర్ధిల్లిన అనుభవంలో స్థిరపరచబడాలి. నిన్ను చూస్తున్న ప్రజలు చెప్పాలి, ఈమె ఆత్మీయ జీవితంలో వర్ధిల్లిన అనుభవం, పరిశుద్ధ జీవితంలో వర్ధిల్లిన అనుభవం. దేవుని యొక్క సముఖంలో ఈమె ఏమి సంపాదించుకుందంటే వర్ధిల్లే అనుభవాన్ని ఈమె సంపాదించుకుంది. నీ కోసం ప్రజలు మాట్లాడాలి, నిన్ను గూర్చి దేవుడు మాట్లాడాలి, నిన్ను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయానికి ఒక సాక్ష్యము తెలియపరచాలి. వర్ధిల్లిన అనుభవంలో నువ్వు నిలబడ్డావని, వర్ధిల్లిన అనుభవంలో నువ్వు ప్రకాశిస్తున్నావని, వర్ధిల్లిన అనుభవానికి నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు నిన్ను నీవు అప్పగించుకున్నావని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కొన్ని ఆత్మ సంబంధమైన అనుభవాలు వర్ధిల్లడానికి నీ యొద్దకు తేవడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేమా, యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం. నేను వర్ధిల్లాలని నాకు ఒక ఆశ, నేను వర్ధిల్లాలని నాకు ఒక ఆశ. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మీయంగా వర్ధిల్లాలని నువ్వు ఆశపడుతున్నావు, వాక్యములో వర్ధిల్లాలని ఆశపడుతున్నావు, దేవుని సన్నిధిలో వర్ధిల్లాలని ఆశపడుతున్నావు, ఉపదేశములో వర్ధిల్లాలని ఆశపడుతున్నావు, దేవుని సముఖములో వర్ధిల్లే జీవితంలో నీవు నీ కుటుంబము ఉండాలని మీరు ఆశపడుతున్నారు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. యెరూషలేమా, యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. అంటే ఇప్పుడు మనము వర్ధిల్లే అనుభవంలోనికి రావాలంటే మనం ఏమి చేయాలంటే యెరూషలేమును ప్రేమించే వారిగా మనం మార్చబడాలి. యెరూషలేమును ఎవరైతే ప్రేమించే వారిగా మార్చబడతాదో వారు ప్రార్థనా జీవితంలో వర్ధిల్లుతూ ఉంటారు, పరిశుద్ధ జీవితంలో వర్ధిల్లుతూ ఉంటారు, దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ ఉంటారు. నామ ఘనతకైన దేవుని నామ ఘనతకైన అనుభవాలలో వర్ధిల్లుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. యెరూషలేమా, యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. అయినా యెరూషలేమును ప్రేమించేవారు
వరదెల్లుతారు అన్నారు కదా. ఏం చేయాలి? ఇప్పుడు భారతదేశాన్ని విడిచిపెట్టి యెరూషలేము దేశానికి వెళ్ళి యెరూషలేము దేశాన్ని బాగా ప్రేమించాలి. యెరూషలేము దేశాన్ని బాగా ప్రేమించాలి. యెరూషలేము దేశానికి వెళ్ళాలి, ఆ దేశాన్ని ప్రేమించాలి, ఆ దేశాన్ని ఘనపరచాలి, ఆ దేశాన్ని ప్రేమించాలి. ఇది అక్షర సంబంధమైన అనుభవం. అసలు యెరూషలేములో కొన్ని ఆత్మ సంబంధమైన అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలు నువ్వు ఎరగాలి, ఆ అనుభవాలు తెలుసుకోవాలి, ఆ అనుభవాలను నువ్వు ప్రేమించడం మొదలు పెట్టాలి. నువ్వు ప్రేమించడం మొదలు పెట్టాలి. అసలు యెరూషలేముకు చాలా చాలా పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యత ఎక్కువ, ప్రాధాన్యత ఎక్కువ, విశిష్టత ఎక్కువ, ఆత్మీయ అనుభవాలు ఎక్కువ. అసలు నూతన యెరూషలేము పట్టణమును గుర్చే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల్లో కూడా రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. యెరూషలేము మొదటి అనుభవం. అందరూ మనసు పెట్టి వినండి. మొదటి అనుభవం, ఒక వ్యక్తిని దేవుడు పిలిచాడు. ఒక వ్యక్తిని పిలిచి దేవుడు అంటున్నాడు, ఒక్కసారి నీ కన్నులెత్తి ఆ దేశాన్ని చూడు. ఆ దేశాన్ని ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే కన్నులెత్తి చూస్తున్నాడు. అతనికి ఏం కనబడుతుందండి? ఎవరెక్కడ శబ్దం చేస్తున్నారు? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక వ్యక్తిని దేవుడు పిలిచాడు. మొదటి అనుభవం, మనసు పెట్టి వినండి. ఆ వ్యక్తితో దేవుడు అంటున్నాడు, ఒక్కసారి నువ్వు కన్నులెత్తి ఆ దేశాన్ని చూడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే కన్నులెత్తి ఆ దేశాన్ని చూస్తున్నాడు. ఆ దేశం పేరు కనాను దేశం. కనాను దేశం అన్నా, యెరూషలేమన్నా, పాలు తేనెలు ప్రవహించే దేశమన్నా, వాగ్దాన దేశమన్నా, దేవుని స్వాస్థ్యమైన దేశమన్నా, ఇవన్నీ కూడా ఒకటే. ఆ కనాను అన్న యెరూషలేమును, ఆ యెరూషలేము పట్టణాన్ని, ఆ యెరూషలేము దేశాన్ని నీ సంతానానికి, నీ బిడ్డలకు నేను దాన్ని ఇచ్చేస్తాను. ఆదికాండము 12వ అధ్యాయం 6 నుంచి చదవండి. ఆదికాండము. అప్పుడు అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా, షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము నద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకును ఈ దేశమిచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. చాలండి. ఇప్పుడు మనసు పెట్టి వినండి. రూబీ ఎక్కడి నుంచి అమ్మ ఇక్కడికి రా ఒకసారి. అందరు ఎలా చూడండి, త్వరగా రా, టైం అవుతుంది. అందరు ఎలా చూడండి. నేను యెహోవా దేవుణ్ణి. ఇతడు ఎవరంటే, చేతులు కట్టుకమ్మా, ఇతడు ఎవరంటే అబ్రాము. ఇతన్ని నేనేం చేశానంటే పిలిచాను. ఇతడు నా పిలుపు విని నన్ను వెంబడించడం మొదలుపెట్టాడు. ఇతనుతో అంటున్నాను, ఒక్కసారి నువ్వు కన్నులెత్తి చూడు. ఇతను ఏం చేస్తున్నాడంటే కన్నులెత్తి చూస్తున్నాడు. కన్నులెత్తి చూడగా ఇతనికి ఏం కనబడుతుందంటే కనాను దేశము, కనానీయులు నివసించుచున్న దేశము. కనాను దేశం అనగా ఇశ్రాయేలు దేశం. కనాను అన్న ఇశ్రాయేల్ దేశం అన్న ఒకటే. ఇప్పుడు ఇతనికి ఏం కనబడుతుందంటే యెరూషలేము పట్టణం కనబడుతుంది. బాగా వినండి, యెరూషలేము పట్టణం కనబడుతుంది. నేను అంటున్నాను ఇతనితో, నీ సంతానానికి నీ గర్భములో వచ్చే బిడ్డలకు
నీ గర్భములోంచి వచ్చే బిడ్డలకు, నీ గర్భములోండి ఎంతమంది బిడ్డలైతే ఈ భూమి మీదకు వస్తారో వారందరికీ కూడా ఆ దేశాన్ని నేను ఇస్తాను. యెరూషలేమా, యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేం అనగా ఒక ఆత్మ సంబంధమైన అనుభవం ఏంటో తెలుసా? వాగ్దానం చేయబడిన దేశం, వాగ్దానం చేయబడిన దేశం, వాగ్దానం చేయబడిన దేశం, వాగ్దానం చేయబడిన దేశం, వాగ్దానం చేయబడిన దేశం. నీ జీవితంలో దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. నీ జీవితంలో దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 7 కాదు, 8 కాదు. నువ్వు లెక్క పెట్టలేనని వాగ్దానాలు దేవుడు నీ జీవితంలో జరిగించి ఉంచాడు. అన్ని వాగ్దానాలలో కల్లా ఉన్నతమైన వాగ్దానం, మహిమ కలిగిన వాగ్దానం, ప్రభావం కలిగిన వాగ్దానం, శక్తివంతమైన వాగ్దానం, నిన్ను దేవుడు యెరూషలేములో చేరుస్తానని ఆయన వాగ్దానం చేసి ఉంచాడు. ఆ వాగ్దానాన్ని నువ్వేం చేయాలంటే నీ హృదయమందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు అసలే అతను ఎందులో ఉన్నాడు తెలుసండి? బాధలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. ఇతనికి బాధ ఉంది, వేదన ఉంది, దుఃఖం ఉంది. తన భార్య గర్భమున బిడ్డ జన్మిస్తాడన్న ఆశ లేదు. ఎందుకంటే తన భార్య యొక్క గర్భము మృతతుల్యంగా అయిపోయింది. బిడ్డలకు జన్మనివ్వడానికి వీలు లేదు, బిడ్డను మొయ్యడానికి వీలు లేదు. ఆ కార్యము ఆమె జీవితంలో అసంభవం. ఇప్పుడు ఇతని కన్నుల ఎదుట ఏం కనబడుతుందంటే శూన్యం కనబడుతుంది. నాకు బిడ్డలు కలుగుట అన్నది శూన్యం, నాకు సంతానం వచ్చుట అన్నది శూన్యం. నా జీవితంలో నాకు వారసుడు వచ్చుట అన్నది ఒక అసంభవం. ఇదిగో యెరూషలేము అనగా ఒక ఆత్మ సంబంధమైన అనుభవం ఏంటంటే నీ జీవితంలో ఏ కార్యమైతే అసాధ్యముగా కనబడుతుందో, ఏ కార్యమైతే నీ జీవితంలో జరగదు అని నువ్వు అనుకుంటున్నావో, ఏ కార్యమైతే నువ్వు పొందుకోలేవు అనుకుంటున్నావో, ఏ కార్యమైతే నీ జీవితంలో సఫలం అవ్వదనుకుంటున్నావో, ఏ అనుభవంలో నువ్వు నిలబడలేను అనుకుంటున్నావో, ఏ అనుభవంలో నువ్వు ప్రకాశించలేవు అనుకుంటున్నావో, ఏ అనుభవంలో నువ్వు పరిపూర్ణతకు రాలేవు అనుకుంటున్నావో, ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అసాధ్యమైనది దేవునికి సుసాధ్యము అన్న విషయము నీ హృదయములోనికి వెళ్ళి నీ హృదయములో నాటబడి ఈ సమయంలో నీ హృదయం మార్చబడాలి. ఇప్పుడు వరకు నీ ఆలోచనలు వేరు, ఇప్పుడు వరకు నీ ఉద్దేశాలు వేరు, ఇప్పుడు వరకు నీ ప్రకటనలు వేరు, ఇప్పుడు వరకు నీ మనసు వేరు, ఇప్పుడు వరకు నీ నడిపింపు వేరు. దేవుడు నీతో మాట్లాడిన తర్వాత నీ మనస్సు మార్చబడాలి, నీ ఆలోచనలు మార్చబడాలి, నీ ప్రవర్తన మార్చబడాలి, నీ ఉద్దేశాలు మార్చబడాలి, నీ నడిపింపు మార్చబడాలి. దేవుడు ఇతనితో మాట్లాడిన తర్వాత ఇతని అంతరంగంలో ఉన్న మనసు మార్చబడ్డది. అప్పుడు వరకు ఏ కార్యమైతే జరగదనుకున్నాడో వెంటనే అతను హృదయం మార్చబడ్డది. నిశ్చయముగా ఈ కార్యము నా జీవితంలో జరుగుతుంది. అప్పుడు వరకు ఏ కార్యమునైతే అనుభవించలేననుకుంటున్నాడో ఇతను మనసు మార్చబడ్డది. నిశ్చయముగా దేవుడు ఈ కార్యము జరిగించగలడు, ఈ కార్యము జరిగించగలడు, ఈ కార్యము జరిగించగలడు, ఈ కార్యము జరిగించగలడు. ఈ అద్భుతం దేవుడు చెయ్యగలడు, ఈ ఆశ్చర్యం దేవుడు చెయ్యగలడు. దేవునికి సమస్తము కూడా సాధ్యమే. ఒక్కసారి కన్నులెత్తు చూడు, ఒక్కసారి కన్నులెత్తు చూడు. కన్నులెత్తు చూడగా యెరూషలేము కనబడుతోంది, కన్నులెత్తు చూడగా యెరూషలేము కనబడుతుంది. ఆ యెరూషలేమును నీ సంతానానికి ఇచ్చేస్తాను. నా దేవుని బిడ్డ అబ్రహాముతో మాత్రమే కాదు, నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. జగతికి పునాది వేయబడక మునిపే శూన్యములోనే దేవుడు నీకు ఒక వాగ్దానం చేశాడు. అబద్ధం ఆడనేరని దేవుడు అనాది కాలమందే నీకు ఒక దేశాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం
వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేశాడు, నీ కొరకు పైన ఒక యెరూషలేము పట్టణం ఉంది, ఒక యెరూషలేము పట్టణం ఉంది. ఆ యెరూషలేము పట్టణాన్ని నువ్వు ప్రేమించడం మొదలు పెట్టాలి. పైనున్న యెరూషలేము పట్టణం కొరకు నువ్వు ఎదురు చూడడం మొదలు పెట్టాలి. పైనున్న యెరూషలేము పట్టణంలో ఎప్పుడు ప్రవేశించాలని నీ ప్రాణాత్మ దేహాలు ప్రతిరోజు కూడా పరితపించే విధముగా నువ్వు మార్చబడితేనే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు వర్ధిల్లుతూ ఉంటా. దేవుడు అబ్రహాముతో మాట్లాడిన వెంటనే, వాగ్దానం చేసిన వెంటనే ఇతడు ఏం చేస్తున్నాడో తెలుసండి, అక్కడ ఒక బలిపీఠం కట్టి యెహోవా పేరట ప్రార్థన చేయుట ప్రారంభించాడు. నిజంగా నువ్వు యెరూషలేము పట్టణమును ప్రేమించే వ్యక్తివైతే, నీకు వాగ్దానం చేయబడిన ఆ యెరూషలేముకు చేరుకోవాలన్న ఒక ఆసక్తి కలిగిన వ్యక్తివైతే నువ్వేం చేయాలంటే బలిపీఠం కట్టడం ప్రారంభించాలి. బలిపీఠం కట్టడం ప్రారంభించాలి. నీ ద్వారా ఒక బలిపీఠం కట్టబడాలి. నీ ద్వారా ఒక బలిపీఠం కట్టబడాలి. ఆ బలిపీఠం ఎవరో కాదు, నీవే ఒక బలిపీఠంగా మార్చబడాలి. నీవే ఒక బలిపీఠంగా మార్చబడాలి. నీవే ఒక బలిపీఠంగా మార్చబడాలి. ఏంటో తెలుసా ఆ బలిపీఠానికి ఉన్న శ్రేష్టత ఏంటో తెలుసా? యెహోవా నామము పేరట ప్రార్థన చేయడానికి అబ్రహాము ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ వాగ్దానం అతని జీవితంలో నెరవేర్చబడాలి. ఆ వాగ్దానం అతని బిడ్డల జీవితంలో నెరవేర్చబడాలి. ఆ వాగ్దాన దేశానికి ఆ బిడ్డలు వెళ్ళాలి. ఇంకా పిల్లలు పుట్టలేదు. ఇస్సాకు రాలేదు. ఇస్సాకులోంచి యాకోబు రాలేదు. యాకోబులోంచి 12 గోత్రకర్తలు రాలేదు. 12 గోత్రకర్తల నుండి ఆకాశ నక్షత్రాల వలె, భూ ఇస్కరేణి వలె ఒక్క మనిషి కూడా రాక మునుపు, బిడ్డలు కలగక మునుపు, కార్యము జరగక మునిపే అబ్రహాము ఏం చేస్తున్నాడంటే బలిపీఠం కట్టి వాగ్దానము చేసిన దేవుని సన్నిధిలో అతడు ఏం చేస్తున్నాడంటే ఏ విధము చేతనైనా అయ్యా 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 నువ్వు వాగ్దానం చేసిన దేవుడు, ఆ వాగ్దానమును నిశ్చయముగా నా సంతానము జీవితంలో, నా బిడ్డల జీవితంలో, నా జనాంగము జీవితంలో, ఇదిగో నా గర్భములో నుండి ఎంతమంది ప్రజలైతే వస్తారో వారికి వాగ్దానం చేసిన దేశమును నువ్వు ఇవ్వాలని అతడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన అనే బలిపీఠం కట్టి ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిశ్చయముగా ఈ మహిమ కలిగిన యెరూషలేము పట్టణము నీకు వాగ్దానం చేయబడ్డది. అందులోనికి ప్రవేశించాలంటే ఈ దినము మొదలుకొని ప్రభువైన యేసయ్యను ఎదుర్కొనే వరకు నువ్వు ఎలా మార్చబడాలంటే ఒక బలిపీఠంగా మార్చబడి ప్రతిరోజు కూడా నీ దేహముల నుండి ఒక ధూపము వేయబడాలి. దేవుని సముఖానికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సముఖానికి వెళ్ళాలి. నా దేవా, నాకు వాగ్దానం చేసావయ్యా, ఆ నిత్య యెరూషలేము పట్టణానికి నువ్వు నడిపిస్తానన్నవయ్యా. ఏ విధము చేతనైనా నీ వాక్యము ద్వారా, నీ రక్తము ద్వారా, నీ అభిషేకము ద్వారా నా ప్రాణాత్మ దేహములో ఆ కృపను దయచే, ఆ యోగ్యతను దయచే, ఆ పరిపూర్ణతను దయచే. అందులో చేరుకోవడానికి కావలసిన సమస్తమైన అనుభవాలు చేత, నీ వాక్యము చేత, నీ రక్తము చేత, నీ అభిషేకము చేత నాలో నింపు ప్రభు అని ఆ విధంగా నువ్వు మార్చబడితే నువ్వెవరు అంటే యెరూషలేమును నీ కొరకు వాగ్దానము చేసిన ఆ మహిమ కలిగిన దేవుని వాగ్దానాన్ని ప్రేమించే వ్యక్తివి. కూర్చోమ్మా, వెళ్ళి ఏదో మందిరానికి వచ్చి 1 గంట సమయం వాక్యం విని చెట్ట చివరిలో ఒక 10 రూపాయలు, ఒక 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు కానుకేసి వెళ్ళిపోతానంటే నీలో ఏం కనబడదంటే వర్ధిల్లే అనుభవం కనబడదు. మా అబ్బాయి దేవుని సన్నిధికి 10 సంవత్సరాల నుంచి వెళ్తున్నాడండి, ఆత్మీయంగా వర్ధిల్లటం లేదు. ఎందుకు వర్ధిల్తాడు? మా భార్య అండి 10 సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వెళ్తుందండి, ఆత్మీయంగా ఆమె వర్ధిల్లడం లేదు. మారు మనసు పొందింది,
నీటి బాప్తీసం పొందింది, బల్లారాధనలో పాలు పంపులు పొందుతుంది, అభిషేకం పొందుకుంది, ప్రత్యేక జీవితంలో ఉంది, దైవిక స్వస్థతలో ఉంది. ఆమెలో ఏం కనబడతలేదంటే వర్ధిల్లే అనుభవం కనబడతలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీ ఎదుట ఉంచే అనుభవాన్ని నువ్వు ఎరగలేకపోతున్నావు. దేవుడు నీ ఎదుట ఉంచే అనుభవాన్ని ఎరగలేకపోతున్నావు. అబ్రహాం మాత్రం దేవుడు మాట్లాడిన వెంటనే, వాగ్దానం చేసిన వెంటనే ఒక బలిపీఠాన్ని కట్టాడు, ప్రార్థనా జీవితాన్ని మొదలుపెట్టాడు. ఈ దినము నువ్వు ఒక తీర్మానంలోనికి రావాలి, ఒక తీర్మానంలోనికి రావాలి, ఒక తీర్మానంలోనికి రావాలి. ఈ రోజు నుండి ప్రభువుని చేరుకునే వరకు ఆ దేశం కొరకు నేను పోరాడతాను, ఆ దేశం కొరకు ప్రార్థన చేస్తాను. నన్ను ఆ దేశంలోని చేర్చయ్యా, నన్ను ఆ దేశంలోనికి చేర్చయ్యా, ఆ దేశంలో నేను ఉండాలయ్యా, ఆ దేశం నేను చేర్చబడాలయ్యా. ఆ దేశము నీ జీవితంలో అందకుండా, నీ బ్రతుకులు అందకుండా, నీ జీవితానికి అందకుండా, నీ ఆత్మీయ జీవితంలో ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఎర్ర సముద్రం వస్తుంది, యోర్దాను వస్తుంది, ఎన్నో ప్రాకారాలు అడ్డుపడుతుంటాయి. 31 మంది రాజులు అడ్డుపడుతూ ఉంటారు. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తూ ఉంటాయి, ప్రతికూలతలు వస్తూ ఉంటాయి. ఎర్ర సముద్రం అడ్డొస్తూ ఉంటుంది, యోర్దాను అడ్డొస్తూ ఉంటుంది, ఎరుకో అడ్డొస్తూ ఉంటుంది. ఎన్ని అడ్డు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, వాటన్నిటి మీద నువ్వు జయమును పొంది నీకు వాగ్దానం చేయబడిన ఆ దేశములో నువ్వు వెళ్ళాలంటే ప్రార్థనా జీవితంలో నీ జీవితం స్థిరపరచబడాలి. దీనినే యెరూషలేమా, యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతూ ఉంటారు. యెరూషలేమనగా మొదటి అనుభవం ఏంటంటే మనకు వాగ్దానం చేయబడిన దేశము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు మనకి వాగ్దానం చేశాడు. తీతు పుస్తకం 1వ అధ్యాయం 4వ వాక్యం. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని. చాలండి. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. అందరూ చూడండి, నిత్య జీవము. అందరూ ఇలా చూడండి, రాబోవు నిత్యము. ఇందులో 2 భాగాలు ఉంటాయి. పరలోక రాజ్యము, ఆరని అగ్నిగుండం. ఇది నిత్యము ఉంటుంది, ఇది నిత్యము ఉంటుంది. నూతన భూమి నిత్య జీవమే, నూతన ఆకాశం నిత్య జీవమే, నూతన యెరూషలేము పట్టణం నిత్య జీవమే. ఇప్పుడు ఈ నిత్య జీవం, నూతన యెరూషలేము పట్టణం మనకి ఏం చేయబడ్డదంటే అనాది కాలం ఉందే. అంటే భూమి లేనప్పుడు, ఆకాశం లేనప్పుడు, గాలి లేనప్పుడు, నీరు లేనప్పుడు, సమస్తము లేనప్పుడు ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేశాడంటే మనకు వాగ్దానం చేశాడు. మరి ఇప్పుడు అబ్రహాము కూడా ఏం వాగ్దానం చేస్తున్నాడు? బిడ్డలు పుట్టారప్పటికి ఇస్సాకు వచ్చాడా, యాకోబు వచ్చాడా, 12 గోత్రాలు ఎవ్వరూ లేనప్పుడే ఒక సంతానానికి ఏం చేస్తున్నాడంటే వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం.